దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలందరికీ సిలువదారి ప్రార్థనా మందిరంలో నుంచి ఈ దిన దేవుని వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యములో ఇలాగున రాయబడింది. చాలా కాలము కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ప్రియులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించువాడై ఉన్నాడు. దేవుని ప్రేమకు ఏ విధమైన హెచ్చుతగ్గులు, భేదాభిప్రాయాలు, లాభ నష్టాలు, మంచి ఇలాంటివేమీ లేకుండా, స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా మనల్ని ఎవరినైనా ప్రేమించేది దేవుని ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువక మన పక్షముగా కృప చూపుచూ ఉన్నాడు. ఆ కృప చూపుట ఎలాగా మనల్ని కడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో సంగీత నాదములతో మనం సంతోషంగా నడిపించబడినట్లుగా ఆయన అనుగ్రహాన్ని చూపుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని మనం తీసుకుని దేవుని ప్రేమను రుచి చూసి సంతోష ఆనందములతో, ఆయురారోగ్యములతో దేవుని ఆశీర్వాదంలో మనము సాగిపోదుముగాక. ఆమేన్.